సినిమా అయితే మాత్రం మామూలు లేదు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సిద్ధు జొన్నలగడ్డ అంటేనే ఒక రేంజ్, అది ఈ సినిమాలో నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక రా ఏజెంట్ గా అసలు నిజంగా సిద్ధు జొన్నలగడ్డ దగ్గర నుంచి అంత లవ్ స్టోరీలు అన్ని ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేశాం. కానీ దేశం కోసం ఇంత కష్టపడవచ్చు అనే చెప్పే విధంగా సినిమా అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఏం లేదు, స్టోరీ అయితే చాలా నీట్గా వెళ్ళిపోయింది. మన సిద్ధు జొన్నలగడ్డ భారతదేశం కోసం ఏదైనా చేయాలి, సో నేను రా ఏజెంట్ అవ్వాలని చెప్పి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతాడు. సో ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అవుతాడు అనమాట. నువ్వు దేనికి పని కూడా వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. సో ఇలా ఎవరు జాబ్ ఇచ్చేది ఏంది, నేనే రా ఏజెంట్ అని చెప్పేసి అనుకుని ఓన్గా రా ఏజెంట్ అవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ మీదకి వెళ్ళడం, వాళ్ళ శత్రువులు పట్టుకోవడం ఇట్లా ట్రై చేస్తూ ఉంటాడు. సో ఈ కన్వర్జేషన్లో మన ప్రకాష్ రాజ్ గారు రా ఏజెంట్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ డైలాగులు కానీ సిద్ధు జొన్నలగడ్డ అంటేనే డైలాగులు, ఈ సినిమాలో డైలాగ్స్ అయితే మాత్రం చాలా అంటే బాగున్నాయి. అండ్ మన బేబీ, క్యూట్ బేబీ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అంటే ఒక ఏజెన్సీగా చేయడం అనేది బాగుంది. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే సింపుల్ గా ప్లెయిన్ స్టోరీతో చాలా క్యూట్ గా వెళ్ళిపోయింది. లాస్ట్ అసలు క్లైమాక్స్ అయితే మాత్రం ప్రకాష్ రాజ్ గారు ప్రాణాల్లో ఈయన కాపాడి జాబ్ కొడతాడు, అది హైలైట్. సినిమా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి. అంటే డైలాగ్స్ అయితే మాత్రం మస్తు ఉన్నాయి, సాంగ్స్ ఏమి లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది. పాకిస్తాన్లో నేపాల్లో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా హైలైట్గా ఉంటాయి. సినిమా ఓవరాల్గా మాత్రం గుడ్ సూపర్ హిట్. సాంగ్స్ ఏం లేదు భయ్యా, ఓన్లీ మ్యూజిక్తో వెళ్ళిపోయింది. అసలు సినిమాకి దీనికి సంబంధం లేదు. సబ్జెక్ట్ ఎంత మంచి సబ్జెక్ట్ని తీసుకొని వచ్చి ఇట్లా పని చేస్తే ఎట్లా ఉంటుంది. మనం ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎట్లా గౌరవిస్తామో రా సబ్జెక్ట్ని కూడా అట్లనే గౌరవిస్తాం. సో అట్లాంటి సబ్జెక్ట్ని తీసుకొని వచ్చి పని చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ ఓకే, ఆమెకేమి ఇచ్చాడు చెప్పాలి సార్. ఇలాంటి ఎంత మంచి సినిమా తీసి మరి నిజంగా సార్ సినిమా నిజంగా చెప్తున్నా అంత బాగుందంటే మనం ఊహించుకోము, అంత బాగుంది. మంచి సినిమా, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.